పసుపు అనేది వంటగదిలో చాలా ముఖ్యమైన పదార్థాల్లో ఒకటి. పసుపు ఆహారానికి రంగు, రుచిని ఇవ్వడమే కాకుండా అనేక ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. పసుపు అనేది శక్తివంతమైన రంగు. ఈ రంగు విష్ణువుతో సంబంధం కలిగి ఉంటుందని పురాణాలు చెప్తున్నాయి. పసుపు రంగు హిందూ సాంప్రదాయ ప్రకారం చాలా శుభప్రదాయకం. పెళ్లి సమయంలో పసుపు కొట్టకుండా ఏ పని మొదలు పెట్టరు. ఎందుకంటే భార్యాభర్తలు కలిసి ఉండాలన్నా, తద్వారా సంతానం కలగాలన్నా దానికి పసుపు కొట్టి తీరాలి. ఇలా చేయడం వల్ల ఏ ఆటంకాలు కలగకుండా పెళ్లి జరుగుతుంది. పసుపు ఏ రకంగా చూసినా శుభప్రదం. హిమవంతుడు మీనాదేవి పసుపు కొట్టిన తర్వాతే పార్వతీ కళ్యాణం మొదలు పెట్టారు. గౌరీదేవి పెట్టిన ఈ సాంప్రదాయాన్ని కొనసాగించడానికి కూడా మనం పసుపు కొడుతున్నాం. కాబట్టి అమ్మవారి మీద భక్తి కొద్దీ ఆరోగ్యం కోసం, కుటుంబ సఖ్యత కోసం, భార్యాభర్తల మధ్య అనుకూలత కోసం ఇన్నింటిని దృష్టిలో పెట్టుకుని పెళ్లిలో పసుపు కార్యక్రమాన్ని చేస్తారు. పెళ్లి సమయంలో పసుపు రాయడం వలన అందం మెరుగవడంతో పాటు యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్ గా వారికి రక్షణ ఇస్తుంది. పసుపుని పాలతో కలిపి ముఖానికి రాసుకుంటే చాలా అందంగా తయారవుతారు.